నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి. ప్రభుత్వానికి లేఖ రాసిన కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ. భీమవరం ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఉచిత హెచ్ఎల్ఏ పరీక్షా శిబిరం. కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వల్ల తమకు న్యాయం జరుగుతుందని, 99% మంది కాపులు కూటమికి మద్దతు పలికారన్నారు. హైకోర్టులో కాపులకు రిజర్వేషన్ పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతున్నామన్నారు. కోర్టులో మేము వేసిన పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతివాదిగా చేర్చడం కూడా జరిగింది. ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు వేయాల్సిన కౌంటర్లో, అంటే ప్రభుత్వం వేయాల్సిన కౌంటర్లో కూడా మనకి సానుకూలంగా ప్రవర్తన వేయకుండా మనకు వ్యతిరేకంగానే, కాపులకి వ్యతిరేకంగానే వేస్తూ ఏదో లీగల్ అబ్జెక్షన్స్ ఉన్నాయని చెబుతూ ఆ తీర్పుని, ఆ కేసుని, అంటే మనం వేసిన కేసును కొట్టామన్నారు. అలా కౌంటర్ వేశారు. ఆ స్థితిలో ఇంకా విచారణ జరుగుతూ ఇప్పుడు హైకోర్టులో ఉంది, అది పెండింగ్ లో. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఈ కూటమి ఎలక్షన్స్ లో కాపు సామాజిక వర్గం, అంటే కాపులు, బలిజలు, తెలగాలు వగేరా 199 మంది ఇవాళ కూటమికి సపోర్ట్ చేశారు. ఆ చేయటం వల్లే ఈవేళ 160 పైసల్లో కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో జగడానికి కారణమైందని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంతమంది ఇంత ఐకమత్యంతో ఓటు వేశారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కాపుల యొక్క సంక్షేమం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుందని నమ్మి ఆయన చెప్పినట్టుగా ఈ రోజున ఈ కులస్తులంతా కూడా, కాపు కులస్తులంతా కూడా ఈ కూటమి విజయానికి కారకులు అయ్యారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. కొత్త ప్రభుత్వం మరొక కౌంటర్ అఫిడవిట్ని వేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కొత్త ప్రభుత్వం మేము వేసిన పిటిషన్ మీద మరో రివైజ్డ్ కౌంటర్ అఫిడవిట్ వేసి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ని అమలు జరపడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ రూపంగానే మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కోరుతూ ఆ కౌంటర్ అఫిడవిట్ వీరిని దాఖలు చేయాల్సిందిగా వారిని కోరుతూ ఈవేళ విజ్ఞాపన పత్రాలని వారికి సమర్పించడం జరుగుతోంది. ఇది ఆల్రెడీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము పోస్టులు పంపించాం. ఇది యొక్క పాలసీ ప్రకారంగా మాకు వీలైనటువంటి మరో కౌంటర్ని వేయాల్సిన నెసెసిటీ అర్జెంటుగా ఉంది. అంటే కోర్టు తీర్పు ఇవ్వకుండానే ఈ కౌంటర్ వెంటనే దాఖలు చేయాలనేటువంటిది మా కోరిక. కాపుల్ని రిజర్వేషన్ సౌకర్యం చేయకపోవటం వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అనేక ఉద్యోగాల్లో కాపుల్లో వెనకబడి ఉన్నటువంటి కాపుల కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయింది, రిజర్వేషన్ సౌకర్యం లేకపోవటం వల్ల. అలాగే ఈ మధ్య కొత్త గవర్నమెంట్ వచ్చింది, మెగా డిఎస్సి అని మన ప్రకటన చేశారు. అది ఈవేళ రేపు మళ్ళీ వాళ్ళు ఎగ్జామినేషన్స్ అవి పరీక్షలు అవి పెట్టబోతున్నారు. ఇది ఆలస్యం అయితే ఇప్పుడు దాంట్లో కూడా మా వాడికి వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ ను అదుపులోకి తీసుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వివరాలను ఎస్పీ నరసింహకిషోర్ మీడియాకు వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరపున అశోక్ పనిచేస్తున్నాడని, పక్కా ప్రణాళికతోనే అతడు నగదు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లుగప్పి అశోక్ పరారైనట్లు తెలిపారు. ఫిర్యాదు అందగానే 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడి చోరీకి ప్లాన్ చేశాడని వివరించారు. అంటే రోజు ఏటీఎంస్ లో ఎవ్రీడే రిప్లెనిష్ మొత్తం ఈ నోట్లన్నిటినీ ఏటీఎంస్ లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన మొత్తం యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఆ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు 2 సూపర్వైజర్లు పెడతారు. ఆ 2 సూపర్వైజర్లతో పాటు 2 గన్మెన్లు ప్లస్ 2 కస్టోడియన్స్, ఒక డ్రైవర్, 5 ఉంటారు. వాళ్ళకు వెహికల్ ఉంటుంది. 2 సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే 2 వ్యక్తులు. సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎంస్ కి పెట్టాల్సిన క్యాష్ ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకుని దాన్ని ఒక రూమ్ లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన 2 గన్మెన్స్ కి, ఆ కస్టోడియన్స్ కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి 2 కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి
2,20,50,000 తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబుని కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. హ్యాపెండ్ అరౌండ్ 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మేనేజర్స్ కి ఎవరికి తెలియదు అది. బై 2:30 ఆ టైంలో ఈ 5 ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్, కస్టోడియన్ అండ్ డ్రైవర్, సార్ మాకు ఎవరు ఆ 2 రాలేదు, మాకు క్యాష్ ఇవ్వలేదు, మా వెహికల్ తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే, దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు. దెన్ ఇమీడియట్ గా టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, జరిగినది దానవాయిపేట బ్రాంచ్ 1 టౌన్ లో కాబట్టి 1 టౌన్ సిఐ లీవ్ లో ఉన్నారు కాబట్టి 3 టౌన్ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నారు. సో ఇమీడియట్ డిఎస్పీ తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్ గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకుని వెంటనే నాకు చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఓపీస్, డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు, మా ఐజీ సార్, ఏలూరు అశోక్ కుమార్ సార్, వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం. ఫాలో అయిన కారణంగా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్. ఇటీవల కాలంలో మనం కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్ గా ఒక 5 టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్ గా ట్రాక్ చేయగలిగాం. ఇతను ఎలా పోయాడు, ఒక వైట్ కార్ లో ఈ మొత్తం క్యాష్ ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కార్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్ గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము, వాడి ఉన్న కాంటాక్ట్స్, ఓవరాల్ గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము, వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము, వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనే దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి, ఏ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్. రాత్రి వర్షం పడతా ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని 0 డౌన్ చేశారు. చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఇట్సెల్ఫ్. చాలా కష్టపడి మా టీంలు రాత్రంతా వ్యయ ప్రయాసాలకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. 2,20,50,000లో ఒక 50,000 రూపాయలు ఏ కారు అయితే 2 వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు. మిగిలిన 2,20,00,000 రూపాయలని ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో.